మా అయ్యకేం కాదు కదా? భయపడాల్సిన పని లేదు. బీపీ ఎక్కువై అలా పడిపోయారు. ఇక మా అయ్యని ఇంటికి తీసుకుపోవచ్చా సార్? మీ ఇష్టం. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అయ్యా, ఇంటికి పోదామా? వద్దు, నా నేనే ఉంటా. రేపు పొద్దున్నే పోదాం. ఇంటికాడ ఉంటేనే బాగుంటుందని చెప్పినావు కదా, ఇప్పుడేంటి ఈడ బాగుంది అంటున్నావు? ఇది ఆసుపత్రి అయ్యా. ఈ పూటకి ఏడనే ఉండాలని ఉంది. డాక్టర్ గారు, నన్ను రేపు పొద్దున పంపించండి. అలాగే హనుమంతు, నీకు ఇంటికి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చు. అసలేం జరిగింది? ఏమో సారు, గ్లాసుడు మంచినీళ్ళు తాగాను, హిట్ అయిపోయాను. మంచినీళ్లు తాగితే ఇలా అవరు హనుమంతు. నీళ్ళు నువ్వే తీసుకున్నావా? ఎవరైనా ఇచ్చినారా అయ్యా? నీలాంబరమ్మాయి గారు ఇచ్చారనుకుంటా. నోరు మొయ్యిరా ఎదవా. అమ్మాయి గారు ఎందుకు అట్టా చేస్తాదే? నిందలెత్తే మనకే మంచిది కాదు. నీకిప్పుడు బానే ఉందా అయ్యా? బాగానే ఉందమ్మా, ప్రాణం లేచి వచ్చింది. మరైతే నేను ఇంటికి పోతానయ్యా. ఇవాళ పెద్దబాబు గారికి నీలాంబరమ్మాయి గారికి శాంతి ముహూర్తం కదా, ఏర్పాట్లు చూద్దాను. అక్కర్లేదో. అయ్యా, నువ్వు పెళ్లి కాని ఆడపిల్లవే, నువ్వు ఆడకు పోయి చేయాల్సిన పనులేం లేవు. ఈడ మంచం మీద మీ అయ్య పడుంటే నువ్వు పోయి పెద్దబాబు గారు మంచం అలంకరిస్తానని చెప్తావా? నేను దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలని అమ్మగారు చెప్పినారయ్యా. నువ్వు పోయి ఎవరి దగ్గర ఉంటావు? పెద్దమ్మాయి గారి దగ్గరనా, పెద్దబాబు గారి దగ్గరనా? ఏం మాట్లాడుతున్నావయ్యా? నువ్వు వాళ్ళు లేకున్నా ముహూర్తానికి అమ్మగారు వాళ్ళు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అయినా నువ్వు వెళ్ళాలనుకుంటే ఓ పని చేయి పార్వతి. ఏం చేయమంటావు చెప్పయ్యా? నన్ను ఈ ఆసుపత్రిలోనే చంపేయి. అయ్యా, అవును, గొంతు నువ్వు చంపేయి. ఆరోగ్యం బాగోక చచ్చిపోయాడని డాక్టర్లు చెబుతారు. మీ ఇద్దరి మీద ఎవరికి అనుమానం రాదు. నీకు దండం పెడతానయ్యా, అట్ట అనొద్దు. వెళ్ళొద్దని చెప్పినావు కదా, వెళ్ళనులే. వెళ్ళను. ఇక్కడ ఏ ముల్లో పడుంటా. అక్క నేర్పిస్తే నీకు ఆరోగ్యంగా ఉంటుంది అనుకుంటా. అది ఏడుతా ఎన్నే పడుంటేనేరా రేపు బతికి మనం ప్రాణాలతో ఉండేది. అదే మామూలుగా అయిపోతాదిలే. పోయి ఏదన్నా తినరా పో. వస్తానంటే దాన్ని కూడా తీసుకెళ్ళు పో. ఐష్ పక్కుండు. ఆగు. చిన్నబాబు బాగా డెకరేట్ చేశావు. థాంక్స్ పిన్ని. సూపర్. రా బ్రో. బావా చూడు బ్రో, నీ రూమ్ ని ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశానో. హలో, తమరొక్కరే చేయలేదు, నా హ్యాండ్ కూడా ఉంది. హలో, స్ప్రే నేను తెచ్చింది అనుకుంటా. స్మెల్ ఎంత బాగా వస్తుందో చూడు. చిన్నబాబు, గుమగుమలాడే వాసన స్ప్రే వల్ల రావట్లేదు, పార్వతి చేసిన స్వీట్స్ వల్ల వస్తోంది. అలా అని ఇప్పుడు నువ్వు తింటానని మారం చేయకయ్యా. నీకు సపరేట్ గా తీసి పెట్టారు. పెద్దబాబు కోసమని ప్రత్యేకంగా వండింది పార్వతి. మీరు మాట్లాడుకుంటూ గదిలోనే ఉంటే నీలంబర్ లోపలికెలా వస్తుంది? పదండి పోదాం. అవును కదా. బ్రో, ఆల్ ది బెస్ట్. పద చిన్నబాబు. నువ్వు రా పిన్ని. నిన్ను పెళ్లి చేసుకొని సంతోషించిన నేను ఇప్పుడు బాధపడుతున్నాను. నిన్ను కాకుండా ఇంకొకరిని నా జీవితంలోకి రానివ్వలేను.
బలవంతంగా నువ్వు లేని చోటికి నన్ను నెట్టేశారు. నాకు నచ్చట్లేదు పార్వతి. ఈ గదిలో నేనిప్పుడు ఒక్కడిని ఉన్నాను, కానీ నరకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులో నుంచి ఇప్పుడు బయటపడ్డం ఎలా? నన్ను ఏం చేయమంటావు పార్వతి? ఎలా తప్పించుకోను? నీ బిడ్డ పెళ్లి చేసుకొని అత్తారింటికి పోతుందంటే కనుకరించి నా కొంగులో ఒడి బియ్యాన్ని పోసావు. ఇప్పుడు నా మెడలో తాళి కట్టిన నా భర్త ఇంకొకరి దగ్గర ఉండే పరిస్థితి వచ్చినది. ఆయన ఎంత బాధపడుతున్నారు. నా దేవుడి నీడని కూడా ఆ రాక్షసి ముట్టకూడదని నీ దగ్గరకొచ్చినాను. పెద్దబాబు గారు ధర్మాన్ని తప్పరు, నాకు అన్యాయం చెయ్యరు. కానీ ఆయన్ని మోసం చేసి మాయ చెయ్యాలనుకునే వాళ్ళు చుట్టుపక్కలే ఉన్నారు. ఈ రాత్రి నా దేవుడు గదిలోనే బందీ అయి ఉంటాడు. ఆ గది ఎంత చీకటి చేసి దొంగ బుద్ధితో దగ్గరవ్వాలని చూసే ఆ చంద్రమకి కూడా అక్కడే ఉంటాది. నీతి నిజాయితీ తప్పిన ఆ చంద్రముఖి నా దేవుడు ముందు ఎన్ని ఏసాలేసినా మనసు మార్చలేదు. కానీ మనిషిని మాయలోకి లాగి మత్తు మందు కలిపి జీవితాన్ని అలా గుప్పట్లోకి తీసుకోవాలని చెడ్డదారులు ఎత్తుకునే ఉంటారు. నువ్వేం చేస్తావో ఏటో కానీ నా దేవుణ్ణి ఆ రాక్షసి బారి నుండి కాపాడు. నాకు అన్యాయం జరగకుండా చూడు. నాకు పసుపు తాడు కట్టిన నా భర్త 3 ముళ్ళు వేయని వాళ్ళ చేతికి సిక్కరాదు. వాళ్ళ మాయలో పడరాదంటే నీ మాయ సూహించు తల్లి. నీ బిడ్డ బతుకుని బుక్కి పాలు చేయకుండా చూడమ్మా, చూడు. అమ్మాయి ముత్యాల హారాన్ని నా మెడలో వేసినా ఇది నీలాంబరికి కానుక్క ఇవ్వమని అంతరార్థం. కానీ నిజానికి ఇవ్వాల్సింది పెద్ద కొడలైన నీకు పార్వతి. ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసున్నా నీకిమ్మనిచ్చిందని నాకు తెలుసు. కానీ నేను నీలాంబరికి ఎలా ఇవ్వను? ఇవ్వలేను.
ఈ స్వీట్స్ అంటే నాకిష్టమని, నాకిష్టం లేని ఈ రోజున నువ్వు చేసావా పార్వతి? కానీ ఈ గదిలో నీకు సంబంధించిన ఏవీ లేవు, ఈ స్వీట్స్ తప్ప. నువ్వు ఎంతో ప్రేమతో చేసిన ఈ స్వీట్స్ కాబట్టి తింటున్నాను. పెదబాబు, పార్వతి పేరు చెప్పి నీకు విషమిచ్చినా తాగేస్తావనుకుంటా. నువ్వు మా టార్గెట్ అయ్యుంటే ఎప్పుడో ఆ పని చేసేవాళ్ళం. కానీ మా టార్గెట్ పార్వతి. తిను, స్వీట్స్ బాగా తిని నీలాంబరిలో పార్వతిని చూడు. రా, సిగ్గుపడుకుంటూ రావమ్మా నీలాంబరి. చక్కని చుక్కలా ఉన్నావు. దేవా స్వీట్స్ తిన్నాడు. భవానీ, అక్క, నీలాంబరికి అప్పగింతలు కావు. సంతోషంగా వెళ్తున్న అమ్మాయిని ఎందుకు ఆపుతావు? నువ్వు వెళ్ళమ్మా. మీ ఆశీర్వాదంతో అడుగు పెట్టాలనుకుంటున్నాను. బ్లెస్ మీ ఆంటీ. సుపుత్ర ప్రాప్తిరస్తు. లేమ్మా. పాల గ్లాస్ తీసుకెళ్లే నువ్వు సంవత్సరం తిరిగేలోపు వంశోద్ధారకుడికి పాలివ్వాలి. మా నాన్నగారు ప్రచండ భూపతి రాజావారు నా పెద్ద కోడలి కడుపున పుట్టాలని మనసారా కోరుకుంటున్నానమ్మా. మీ మాట నిజమవుతుంది చూడండి. అవునవును, మీ బేబీ జూనియర్ బేబీని మాకు గిఫ్ట్గా ఇస్తుంది. నీలాంబరి అందరి డ్రీమ్స్ ని నెరవేరుస్తుంది. ఆంటీ కోరిక తీర్చే కోడలిగా మీ ప్రశంసలు పొందుతానాంటీ. నువ్వు త్వరగా వెళ్ళు నీలాంబరి. నువ్వింకా రావట్లేదని టైంపాస్ కోసం స్వీట్లన్నీ తినేసేలా ఉన్నాడు పెదబాబు. బాగా తినాలాంటీ. కళ్ళు మత్తుగమ్మి పాల గ్లాస్తో పార్వతే వచ్చినట్టు దేవ ఫీల్ అయితేనే ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. నీలాంబరి, పదమ్మా. వెళ్ళమ్మా. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. పార్వతి, పార్వతి,
మాట్లాడకుండా గాజులు చప్పుడు చేస్తున్నావేంటి పార్వతి? మందు కలిపిన స్వీట్స్ తిన్నందుకు నీ మనసులో ఉన్నవాళ్లే నీ కళ్ళెదురుగా ఉన్నట్టనిపిస్తుంది దేవా. నా ఎత్తు పారుతోంది. ఘట్టమనేని యువరాజు నా వశం కాబోతున్నాడు. నీలాంబరి గదిలోకి వస్తుందనుకున్నాను. ఏం తోచని నాకు నువ్వు కనపడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది. అవునా పెద్దబాబు గారు? ఆ నీలాంబరి గదిలోకి రాదు, రాకుండా చేసినాను. మీరు ప్రేమించిన మీ పార్వతిని నేనే మీ దగ్గరకు వచ్చినాను. దగ్గరికి రా పార్వతి. ఆ రాక్షసి రాదన్నావు కదా, ఇక భయపడకు. మీకు నాకు మధ్యున్న దూరాన్ని సరిపోయాలని దగ్గరకు వస్తున్నాను పెద్దబాబు గారు. ఇక మనల్ని ఎవరు వేరు చేయలేరు పార్వతి. మనసు లేకమైనా మనిద్దరు తనువులు ఒకటైతే రెండు ప్రాణాలు ఒకటైపోతాయి పార్వతి. అట్టాకి పెద్దబాబు గారు. ఈ తొలి రాత్రి నరకంగా ఉంటుందనుకున్నాను, కానీ నువ్వు రావడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను పార్వతి. ఒక్క నిమిషం పార్వతి, ఒక్క నిమిషం. ఇది అమ్మిచ్చింది, నీకిమ్మని ఇచ్చింది. అమ్మ ఆశ నెరవేరుతుంది పార్వతి. పాల గ్లాస్ తీసుకోండి పెద్దబాబు గారు. నాకు కూడా ఇవ్వండి పెద్దబాబు గారు. మీ కష్ట సుఖాలు పంచుకుంటాను కదా. తాగు పార్వతి, నా సర్వస్వం నువ్వైపోయావు. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం.